దివ్యల మాదిరిపై శ్రీకాకుళంలో కేసు అయితే నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలరాం, దివ్యల మాధురి నిన్న ఏదైతే దుబారా వివాదంలో ఉన్నటువంటి మహిళ నిన్న అత్యంత ఫాస్ట్ గా వెళ్తూ ఒక కారుని ఢీకొంది. ఈ ఘటనలో దివ్యల మాధురి గాయపడిగా అవతల వైపు తుట్టులో అయితే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే దివ్యల మాధురి గుద్దినటువంటి కారులో ఉన్నారు. అయితే వారందరూ కూడా ఒరిస్సా సంబంధించిన ఒక అడ్వకేట్ సుధాకర్, ఆమె వైఫ్ శైలజతో పాటు మరో డ్రైవర్ అయితే ఆ కారులో పలాస ఒక పెళ్లికి వచ్చారు. పలాస హైవేపై కారు నిలిపి బయట గూగుల్ మ్యాప్ లో వారు తమ వెళ్లాల్సిన ప్రాంతానికి బ్రాహ్మణంలో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఆ వెళ్లాల్సిన ప్రాంతం కోసం సెట్ చేస్తుండగా ఇంతలోపు దివ్యల మాధురి అత్యంత హెవీ స్పీడ్ తో వచ్చి ఢీకున్న సంఘటన అయితే ఉంది. అయితే దీంతో వారు కూడా షాక్ గురయ్యారు. కారు అయితే గాలిలోకి ఎగిరిపోయి 3 పల్టీలు కొట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకి చిన్న చిన్న గాయాలతో అయితే తాము తప్పించుకున్నాం. పక్కనే బయట ఉండడంతో ఈ ప్రమాదం తప్పింది. అయితే ఆ మాధురి సూసైడ్ చేసుకోవడానికే ఇలా గుద్దానంటూ ఆమె స్టేట్మెంట్ ఇవ్వడంపై సుధాకర్ మండిపడుతున్నాడు. తాను హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నాను ఒరిస్సా సంబంధించి హైకోర్టు. అయితే ఇలాంటి దారుణమైన ఘటన చూడలేదు. ఒకరు తాను సూసైడ్ చేసుకోవడానికి అంటూ వేరే ఎవరిని ఇంత దారుణంగా ఢీకొట్టడం అనేది సరికాదు. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మన భార్య శైలజ పేరుతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 125 ప్రకారం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే నిర్లక్ష్య డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తో పాటు ఇతరులపై హాని కలిగించే విధంగా ప్రవర్తించడం అనే అయితే ఆమెపై ప్రస్తుతానికి దాడి చేసినట్లయితే తెలుస్తోంది. బాలు, అంటే ఆ సెక్షన్ల తీవ్రత ఏ రకంగా ఉంటుంది? మరోవైపు బాధితులు ఎవరైతే ఉన్నారో చికిత్స పొందుతున్నారని సుధాకర్ చెప్తూ ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎటువంటి వైద్యం అందింది వారికి? వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే తాము బయట ఉండడంతో కారు ఢీకొన్న సమయంలో పక్కనే ఉన్నాం. దీంతో కారు గుద్దిన దాటికి అటువైపు నుంచి వచ్చింది కొన్ని అద్దాలు. తన భార్యకి సంబంధించి కుడి కన్ను దగ్గర చిన్న గాయపడింది. 2 కొట్లు వేసి తను పంపించారు. పోలీసులు వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి ఆమె ఎవరైతే సుధాకర్ గానీ ఆమె భార్య శైలజ పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మరోవైపు సెక్షన్ 125 ప్రకారం సుమారు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు మాధురి నిన్న కూడా కామెంట్ చేసింది, తాను డ్రంక్ చేసి డ్రైవ్ చేయలేదు, కేవలం సూసైడ్ కోసం వెళ్ళానని ప్రయత్నించానంటుంది. పోలీసులు మాత్రం డ్రంక్ చేసిందా లేదా అనే విషయంపై అయితే అటు ప్రత్యేకంగా ఆమెకు రక్త పరీక్షలు చేశారు, బ్రీత్ అనలైజర్ టెస్టులు కూడా చేశారు. వాటి రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. అంటే కేసు బుక్ అయిన తర్వాత పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎటువంటి చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు? ప్రస్తుతానికైతే మాధురి సంబంధించి తలకు కొంత గాయం అవడం జరిగింది. దాంతో తనని రెఫర్ చేశారు వైజాగ్ సంబంధించి. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స ఉంటుంది. బెనికి సంబంధించి స్కాన్స్ తీయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆమెకు వైజాగ్ లో చికిత్సను అందిస్తున్నారు. ఆమె కోలుకున్నాక ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు కారు నిజంగా ఢీకొందా, లేకపోతే ఓవర్ స్పీడ్ మీద వెళ్ళిందా, లేకపోతే ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఏమైనా ఢీకోవడం జరిగిందనే అంశంపై అయితే వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే కారు ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ సుధాకర్ కారులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయా? కారు ప్రయాణిస్తున్న సమయంలో సుధాకర్ తో పాటు భార్య శైలజతో పాటు ఒరిస్సా చెందిన ఒక డ్రైవర్, ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నామని చెప్తున్నారు సుధాకర్. వారు ఒరిస్సా నుంచి శ్రీకాకుళం జిల్లా ఒక పెళ్లికి వచ్చాం. పలాస హైవేపై నిల్చోబెట్టి పలాస దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లాల్సి ఉంది. దానికోసం తాము వేరే ఒక లాడ్జ్ లో ఉండి ఎత్తుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటన జరిగిందని వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ బాలు.